అమ్మ ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తుంది కదా! అయితే ఈ మహాశివరాత్రికి కొన్ని విశేషమైన శివలింగాల గురించి, శివాలయాల గురించి మీ మాటల్లో మాకు తెలుసుకోవాలనుంది. అంటే శివాలయం దాని యొక్క గొప్పతనం అంటే చాలా మందికి శివాలయంకి వెళ్లి దర్శనం చేసుకుంటాము, వస్తాము. అంతవరకే తెలుసు అభిషేకం చేపిస్తామని. కానీ వాటిలో ఉన్న గొప్పతనం తెలీదు చాలా మందికి. అలాంటి గొప్ప శివాలయాలు ఎక్కడైనా ఉంటే అవేంటో ఒకసారి చెప్పండి? అసలు చాలా ఎక్కడా లేనటువంటి అతి గొప్ప శివాలయాలు మన భారత భూమిలో ఉన్నాయమ్మా. ఇక్కడ ఉన్నటువంటి శివాలయాలు మరెక్కడా లేవు. ఎంత గొప్ప గొప్ప శివాలయాలు అంటే వాటిల్ని మనం చూసి అనుభవించి పరవశించాల్సిందే. అలాంటివి ఒకటి అలాంటి ఒక ఆలయం అంటే వాటి మహత్తులు చూపించిన ఆలయం అనమాట నేను ఇది చెప్పేది. అలాంటి మహత్తులు చూపించిన ఆలయాల్లో అసలు మనకి శివుడు వైద్యుడు కూడా. వైష్ణవులకి ధన్వంతరి ఎలా అయితే వైద్యుడో శివులకి శైవులకి వైద్యనాథుడు వైద్యుడు. ఈ వైద్యనాథుడి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి మనకి. ముఖ్యంగా మనం జ్యోతిర్లింగ క్షేత్రాలలో వైద్యనాథ క్షేత్రం ఉంది. ఆ వైద్యనాథ క్షేత్రంలో ఒక వైద్యనాథ క్షేత్రం ఏమో జార్ఖండ్ లో ఉంది, ఇంకొక వైద్యనాథ క్షేత్రం ఏమో పర్లి మహారాష్ట్రలో ఉంది. ఈ రెండు చోట్ల ఎందుకు ఉన్నాయి, ఏది అసలైందో తెలియదు. ఎందుకంటే ఇన్నేళ్ళు అయిపోయింది, సుమారుగా రెండు కూడా అలాగే ఉన్నాయి కనుక ఇవే అవేనేమో అనుకునేలాగా ఉంటాం. కనుక ఇంకొక వైద్యనాథ క్షేత్రం ఏంటి, తమిళనాడులో వైదీశ్వరన్ కోయిల్ అంటారు ఆ ఊరినే. వైదీశ్వరన్ అక్కడ దేవుడు, అది కూడా వైద్యానికి సంబంధించిందే. ఇది ఈ ఆలయాలు ఇవి ముఖ్యంగా ముందర వైద్యుడు. ఈ మధ్య అందరూ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు నాకు. మాకు ఈ బాధ ఆ బాధ. ఈ ఆలయాలకు ఒక్కసారి వెళ్ళి నమస్కరించుకోండి. అక్కడ చెప్పిన వాళ్ళు ఏవో చెప్తారు, ఇక్కడ అభిషేకం చెయ్యండి, లేకపోతే ఇక్కడ స్నానం చెయ్యండి ఇలాంటివి కొన్ని చెప్తారు. అవి చెయ్యండి, ఇక్కడ ఈ పూజ చేసుకోండి అని చెప్తారు. అవి చెయ్యండి, చక్కగా మీకున్న అనారోగ్యం పోయి మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది. దాంట్లో వైదీశ్వరన్ కోవిల్ దగ్గర అక్కడ నాడీ గ్రంథాలు కూడా ఉన్నాయి. నాడీ చూసి చెప్తూ ఉంటారు. నాడీ అంటే తాళపత్ర గ్రంథాలు. మన వంశ పరంపర జస్ట్ మన వేలిముద్ర ఒకటి తీసుకొని ఈ వేలిముద్ర ఆధారంగా మన వంశం అంతా చెప్తారు, ముందర వెనక అంతా మన జీవితం అంతా చెప్తారు, ఏది ఎలా జరుగుతుంది అన్ని చెప్తారు. అటువంటి ప్రత్యేకమైన ప్రాంతం ఈ వైదీశ్వరన్ కోయిల్. అసలు అక్కడికి వెళ్ళగానే దేవుడి కంటే ముందర ఈ నాడీ చెప్పేవాళ్ళు వచ్చేస్తారు. అంతా పాతకాలపు తమిళంలో రాసి ఉంటుంది అది. మనకి ట్రాన్స్లేటర్లు కూడా ఉంటారు. తమిళం వాళ్ళు వచ్చిరాని తెలుగులో మాట్లాడే తమిళం వాళ్ళు ఉంటారు, కొంచెం మనకి ఇంగ్లీష్ లోనో దేంట్లోనో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. మనకి చక్కగా ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు చెప్పిందంతా రికార్డు కూడా చేసిస్తారు అంత నమ్మకంగా. మళ్ళీ తర్వాత వచ్చాక నేను ఇంకోలా చెప్పాను అన్నట్టు ఉండకుండా ఆ చెప్పింది రికార్డు చేసి ఆ రికార్డు కూడా ఇస్తారు మనకి అంత ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చెప్పంగానే మీ తల్లి పేరు, తండ్రి పేరు, తమ్ముళ్ళ పేర్లు, అన్నయ్యల పేర్లు, అక్కయ్యల పేర్లు, చెల్లెళ్ళ పేర్లు, భార్య పేరు, భర్త పేరు అన్ని వివరంగా అలా చెప్పేయగలుగుతారు వాళ్ళు. మన అడుగుతారు కొందరు, మీరేం చెప్పద్దు అంటారు. వచ్చి ఇది ఇదేనా ఇది ఇదేనా ఇది ఇదేనా అని అడుగుతారు. తల్లి పేరు సూట్ అవ్వలేదు అనుకోండి, అయితే ఈ తాళపత్రం మీది కాదు అని ఇంకోటి తీస్తారు. దాంట్లో తల్లి పేరు కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే కామన్ గా ఉన్నవి చాలా ఉండొచ్చుగా. తండ్రి పేరు ఒకేలాగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, తల్లి పేరు మారిపోయి ఉండొచ్చు. అయితే ఇది మీది కాదని పక్కకు పెట్టేసి ఇంకోటి తీస్తారు. దాంట్లో తల్లి పేరు సరిపోతుంది, ఇంకో దాంట్లో పిల్లల పేరు సరిపోలేదు అనుకో, అయితే ఇది మీది కాదు అని తీసేస్తారు. ఎంత క్లియర్ గా చెప్తారంటే చక్కగా. నేను వెళ్ళాను. మా అమ్మ పేరు లీలాగా బాగా పేరు ఆవిడకి, లీలా కుమారి అసలు పేరు. లీలా కుమారి అని మొత్తం పేరు వచ్చేదాకా అతను ఒప్పుకోలే. ఇంకా ఉంది పక్కన చెప్పండి అంటాడు. అప్పుడు నేను లీలా కుమారి అంటే అవును అన్నాడు. నేను చెప్పే పేరు దగ్గరే అంత ఖచ్చితంగా. ఎంత ఆశ్చర్యం వేసిందో. మా పిల్లలు ఇద్దరి పేరు ప్రమోద్, ప్రదీప్ అన్ని చెప్పారు. ఈయన పేరు, నా పేరు అన్నీ చెప్పారు. నా పేరు కూడా నన్ను మొదట చెప్పనివ్వల, నా వేలిముద్ర తీసుకున్నారంతే. మా నాన్న పేరు శ్రీరామకృష్ణ శర్మ, శ్రీతో సహా చెప్పారు. ఇంటి పేర్లు చెప్పరు, గోత్రాల పేర్లు చెప్పరు. అది ఇంటి పేర్లు అందరికీ కామనే కదా. మన శరీరం పేరేంటి, ఆ వ్యక్తి పేరేంటి, ఆ ప్రాణి పేరేంటి అంత వివరంగా చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఏ వృత్తిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, అంత పెళ్ళి ఎన్నేళ్ళకి అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది అన్నీ కూడా చెప్తారు.
ఓకే. అంత వివరంగా చెప్తారు. హ్మ్. అసలు వాళ్ళు అలసిపోవాల్సిందే కానీ చెప్తూనే ఉంటారు. హ్మ్. ఏదో ముందర ఒకటి, ప్రస్తుతం తోటి, తర్వాత ఒకటి అని 3 భాగాలు చేసుకుని చెప్తారు. హ్మ్. అలాంటి ఆలయం అది. ఆ ఓకే. ఆలయంలో ఆ, ఆ, శివుడు, హ్మ్. వైద్యనాథేశ్వరుడు. హ్మ్. ఈ వైద్యనాథేశ్వరుడి దగ్గర ఆయన ఆ, వైద్యం అంటేనే బిషక్కు కదా, హ్మ్. డాక్టర్ ఆయన. హ్మ్. వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ ఒక పుష్కరిణి ఉంది. ఓకే. ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆయనకి అభిషేకం అర్చన చేస్తే హ్మ్. వచ్చిన రోగాలు పోతాయి అని నమ్మకం. ఓకే. అక్కడ కొన్నాళ్ల పాటు అక్కడ చెప్తారు, వాళ్ళు ఏదో చూసి ఇన్నాళ్ళు ఉండండి, ఇన్నాళ్ళు ఉండండి, ఆ పూజారులు ఏదో చెప్తారు. హ్మ్. అన్నాళ్ళుండి ఆ ఆ పుష్కరిణిలో స్నానం చేసి, హ్మ్. ఆ పుష్కరిణి రోగాలను తీసేసే పుష్కరిణి. ఓకే. ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ శివుడిని అర్చించుకుని హ్మ్. రావటం. అక్కడేవో దిష్టి తీసేసే మిరియాలు పూలు లాంటివి కూడా పెట్టి ఇలా హ్మ్. దిష్టి తీసేసి అక్కడ పడేయండి అని చెప్తారు. హ్మ్. అంటే దిష్టి దోషాలు కూడా పోతానికి. ఓకే. ఇలాంటి ప్రత్యేకమైన ఆలయం మనకి తమిళనాడులో చిదంబరం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హ్మ్. ఓకే. భిషకు అంటే ఈయన వైద్యుడు, మన హ్మ్. రోగాలని తీసేసే పుష్కరిణికి అధిపతి. హ్మ్. ఓకే. అది. ఇంకొక వైద్యనాథం ఏంటంటే ఇదేమో మహారాష్ట్రలో పర్లీలో ఉంది అది. హ్మ్. పల్లయాం వైద్యనాథంచ అని జ్యోతిర్లింగ స్తోత్రంలో కనిపిస్తుంది. హ్మ్. ఈ వైద్యనాథుడు ఇక్కడ ఈయనేంటి, అక్కడే పర్లయాం వైద్యనాథంచ అని ఒకటిను, వైద్యనాథం చితాభూమౌ అని రెండు మనకి పాఠాంతరాలు కనిపిస్తాయి. అందుకే రెండు రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి వైద్యనాథుడి పేరు మీద. హ్మ్. ఈ పర్లీలో ఉన్నటువంటి వైద్యనాథుడు ఆ, చాలా గొప్ప క్షేత్రం. అసలు ఆ ఆలయం చూస్తూనే ఇంత జైగాంటిక్ టెంపుల్. హ్మ్. దాంట్లో పెద్ద లింగం. అది మనం ఈ లింగాలన్నిటికీ ఈ జ్యోతిర్లింగం అయినప్పటికీ కూడా దగ్గరికి వెళ్ళి ముట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. ఓహ్! అక్కడ కూడా అంతే, ఎటువంటి హ్మ్. రోగాలున్నా ఆ రోగాలన్నీ పరిహరింపబడతాయి. ఓకే. వైద్యనాథుడు కదా. హ్మ్. అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఒక పురోహితుడిని ఒకసారి అడిగా, ఏమండి అంటే 2-3 సార్లు వెళ్ళాం అందుకని. ఒకసారి అడిగి, ఇలా 2-3 చోట్ల చెప్తున్నారేమిటి వైద్యనాథుడి గురించి అంటే, అమ్మా ఏది ఏదో ఎవరికీ తెలియదు. హ్మ్. అయినా పూర్వకాలంలో ఇంతగా మనకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేవు కనుక ఎక్కడ వారు అక్కడ ఇదే వైద్యనాథుడు అని నమ్మి కొలుచుకునేటటువంటి ఆలయాలు ఇవన్నీ పురాతనమైనవే, ఏవి కొత్తవి కాదు, అది తెలుస్తాయి హ్మ్. మనకి. ఓకే. ఎంత పురాతనమైనవో తెలుస్తాయి, హ్మ్. చూడంగానే తెలిసి అర్థమైపోతుంది. ఓకే. కనుక ప్రతిదాన్ని మన నమ్మకంలోనే ఉంది. హ్మ్. నమ్మి ఇదే వైద్యం, ఎందుకంటే నాగేశ్వరం ఇంకోటి ఉంది గుజరాత్లో. హ్మ్. ఇలా కొన్ని డబుల్ డబుల్ ఉన్నాయి. ఓకే. ఓంకారం నర్మదకు అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. హ్మ్. ఇలాంటివి ఉండటం వల్ల ఏమవుతుంది మనకి, అందుకే ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసామంటే నేను 15 చూసా అంట, హ్మ్. 12 కాదు 15 చూసా అంట. అన్ని వెళ్తే అవుతుంది. హ్మ్. అలాగా ఈ పల్లి వైద్యనాథేశ్వరుడికి కూడా పూర్తిగా మనకి ఆ, ఆయుష్, ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాడు. ఓకే. ఆయనకి పూజ చేసుకోవటం. హ్మ్. అసలు అహల్యాబాయి కట్టించిందని చెప్తారు ఆ గోపురాలని, ఎంత బాగుంటాయో. హ్మ్. అక్కడ దీపస్తంభాలు కానీ, ఆ గోపురాలు కానీ, అవి అద్భుతం అమ్మ. హ్మ్. అవి చూస్తే అసలు కన్ను నిండిపోతుంది మనకి, ఇంకేం చూడక్కర్లేదేమో అనిపించేటటువంటి ఆలయాలు. ఓకే. జార్ఖండ్లో ఇంకొక వైద్యనాథేశ్వరం ఉంది. హ్మ్. జార్ఖండ్ అంటే ఒకప్పుడు బీహార్లో ఉండేది, తర్వాత విడిపోయి జార్ఖండ్కి వచ్చింది అది. హ్మ్. దాని పేరే వైద్యనాథ్ ధామ్ అంటారు, ఆ ఊరి పేరే. ఓకే. అంటే ఆయన ఊరు. ఇప్పుడు ఎలా అయితే తమిళనాడులోది వైదీశ్వరన్ కోవిల్ అన్నారు, హ్మ్. అలా ఇది వైద్యనాథ్ ధామ్ అంటారు. ఆ వైద్యనాథ్ ధామ్లో ఆయన వైద్యనాథుడు. ఓహ్! అక్కడ ఎలా ఉంటుంది, ఒక లింగం, ఆ లింగం మీద ఎప్పుడు నిరంతరం ఊట ఊరుతూ ఉంటుంది. హ్మ్. ఆ ఊట ఊరిందే మనకి తీర్థం కింద ఇస్తూ ఉంటారు. ఓకే. మళ్ళీ ఆయనకి ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉంటుంది. హ్మ్. అక్కడ అమ్మవారు కూడా ఉంటుంది, పార్వతీదేవి. ఆ అమ్మవారికి, అయ్యవారికి ముఖ్యంగా ఈ శివరాత్రి అప్పుడు మహా కళ్యాణాలు చేస్తారు. హ్మ్. కార్తీక మాసంలోనే ఇప్పుడు కళ్యాణాలు చేసి రెండు గోపురాలకి కలిపి సూత్రాలు కడతారు. హ్మ్. సూత్రాలు అంటే మనం రక్ష కట్టుకుంటాం చూడు, దారాలు. అవును. అలాంటి దారాలు, కొన్ని వందల వేల దారాలు వీళ్ళిద్దరిని బంధిస్తున్నట్టుగా, అమ్మవారిని అయ్యవారిని రెండు గోపురాలకు మధ్యన ఓకే. కొన్ని వందల వేల సూత్రాలు ఉంటాయి. హ్మ్. ఆ సూత్రధారణ జరుగుతుంది. చాలా అసలు కోలాహలంగా జరుగుతుంది అనమాట ఇదంతా అక్కడ. హ్మ్. అక్కడ కావిళ్ళు మోసుకొచ్చి హ్మ్. శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఊరు దగ్గర ఏ గంగ ఉందో ఆ గంగ నుంచి నీరు తెచ్చి ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తారు. హ్మ్. అక్కడ ఎదురుకుండా ఒక పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ కూడా గోకర్ణంలాగా ఒక కథ చెప్తారు. గోకర్ణంలో రావణాసురుడు ఆత్మలింగం తీసుకుపోతూ పోతూ మధ్యలో ఒక చోట ఆగాల్సి వచ్చింది కదా. హ్మ్. ఆగాల్సి వచ్చినప్పుడు అంటే
గోకర్ణంలోనేమో సంధ్యావార్చడానికి సంధ్యావందనం చేసుకోవటానికి ఆగాడని అంటారు. ఇక్కడేమో ఇతనికి నేచర్ కాల్ వచ్చింది, అందుకని ఆగాల్సి వచ్చింది. ఓకే. ఆగాల్సి వచ్చి ఏం చేయాలో తెలియక గణపతిని పిలిచి, ఇక్కడ కొంచెం పట్టుకో, నేల మీద పెట్టకూడదు, దీన్ని పట్టుకో, పట్టుకుంటే నేను ఈ లోపల నా నేచర్ కాల్ అటెండ్ అయ్యి వస్తానని చెప్పాట. చెప్పేసరికి సరే అని పట్టుకున్నట్ట. పట్టుకున్నాక ఎంతసేపటికి గణపతి పిలుస్తుంటే అతనికి కంటిన్యూస్ గా ఆగలేకుండా వచ్చిందట అది. అతను రాలేకపోయాడు. పెడుతున్నా 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 అని కింద పెట్టేశాట. 3 సార్లు పిలుస్తా అన్నాడు కదా, బరువైపోతాను నేను మొయ్యలేని అంటాడు అని లింగం కింద పెట్టేశాడు. కింద పెట్టేసి అది అక్కడ ప్రతిష్ఠ అయిపోయింది. ఓకే. కనుక ఈ రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగం అంటారు దీన్ని, ఈ వైద్యనాథ్ ధాంలోని శివలింగాన్ని. ఈయన కూడా ఆయన పైనుంచి వచ్చిన జల తాగితే అన్ని రోగాలు నివారణ అవుతాయి అని, మనకి శరీరానికి ఉన్నటువంటి బాధలన్నీ నివారణ అవుతాయి అని అదొక నమ్మకం. అక్కడ ప్రత్యేకంగా ఆయనకి అభిషేకాలు, ఇగో ఈ 2 గోపురాల మధ్య సూత్రబంధనం చాలా వింతగా తమాషాగా ఉంటుంది అదంతా కూడా. చాలా అసలు అందరూ బైజు అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. బైజు అంటే బైజనాథుడు అని అర్థం అనమాట. బైజనాథ్ అని జా వచ్చేసింది. అటువంటిది ఇదొక ప్రత్యేకమైన ఆలయం. ఒరిస్సాలోని ఇంకొక చోట ఒక టేఢా మహాదేవ్ అని ఇంకొక ఆలయం ఉంది. అక్కడ బైజు బావరాలో బైజు అని ఒక గొప్ప గాయకుడు తాన్సేన్ని ఓడించాడు అని మనం కథలు చదువుకుంటాం. అతను పుట్టిన ఊరు అని పేరు. ఇతను పుట్టడం మూగగా పుట్టాడని, తర్వాత ఒకసారి శివుడికి ప్రార్థించి ఎలుగెత్తి పాడుతూ పాడుతూ గొంతు విప్పి పాడుతూ ఒక్కసారి గొంతు వచ్చేసిందని చెప్తారు. హుమా అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ హుమా ధామ అంటే క్షేత్రం అని అర్థం. ఆ హుమా ధామాలో ఎలా ఉంటుందంటే, ఆలయాల్లో లోపలికి వెళ్తే ప్రాంగణం ఒకటి ప్రహరీ గోడ కట్టి ఉంటారు. ఆ ప్రహరీ గోడ లోపల ప్రతి ఆలయం ఇలా వంగిపోయి ఉంటుంది. 17 డిగ్రీల పైన వంగిపోయి ఉంటుంది. చాలా మనం వెళ్ళటం కూడా ఆలయంలోకి ఇలా వంగి వెళ్ళాలి. లోపల శివుడు కూడా ఇలా వంగి ఉంటాడు. గర్భగుడి ద్వారం కూడా అంతా ఇలా తిరిగి ఉంటుంది. మామూలుగా ఇలా దీర్ఘచతురస్రంగా ఉండాల్సింది దీర్ఘచతురస్రంగానే ఉంటూ ఇలా ఉంటుంది. టేఢా మహాదేవ్ అంటారు ఆయన. టేఢా అంటే వంకరగా ఉన్నా అని అర్థం. టేఢా మహాదేవ్ అంటారు. అక్కడ అతను పిల్లవాడుగా ఉన్నప్పుడు మూగవాడని అందరూ ఎక్కిరిస్తుంటే అక్కడ వచ్చి చక్కగా పెద్దగా ఎలుగెత్తి శివుడి కోసం నమశివాయ నమశివాయ అని మంత్రం చెప్పబోతుంటే గొంతు రావట్లా, ఎలుగెత్తి పిలుస్తున్నాడు. అలా వచ్చి ఉన్నట్టుండి గొంతు వచ్చేసి వచ్చినప్పుడు ఒక్కసారి భూకంపం వచ్చినట్టు ఊగిపోయింది అంతా. అది అలా నిలిచిపోయింది. ఇప్పటికీ ఆలయంలో ఆర్కియాలజికల్ సొసైటీ వాళ్ళు లోపల వేరే ఆలయం కట్టారు. ఆలయంలో ఉన్న గుళ్ళన్నీ, ఆ ప్రహరీ లోపల ఉన్న గుళ్ళన్నీ వంకరగానే ఉన్నాయి. అక్కడ భూకంపం వచ్చింది అప్పుడు. ఆ ప్రహరీ లోపల ఉన్నవన్నీ ఇప్పుడు ఇంకోటి కట్టారు వాళ్ళు అక్కడ, అది కూడా వంగిపోయింది. అదే పరీక్ష కోసం బయట ఒకటి కట్టారు ప్రహరీ బయట, అది బానే ఉంది. ఇవన్నీ వింతలు కదా, చాలా ప్రత్యేకమైన ఆలయాలు. ఆ పక్కనే శారదా నది, మహానదికి ఉపనది ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో దేవతా మత్స్యాలు, అమృత్సర్ లో ఉండే మత్స్యాలు, ఇలాంటి మత్స్యాలు కొన్ని వేరే ప్రత్యేకమైనటువంటివి అనమాట. వాటిని దేవతల్లాగా పూజిస్తారు. ఇక్కడ మనకి వేములకొండలో కూడా ఉంటాయి, ఆరెంజ్ కలర్ లో ఇంతంత మత్స్యాలమ్మ. అవి తిరుగుతూ ఉంటాయి. వెళ్ళిన వాళ్ళు కాస్త వాటికి ఏమన్నా దాన పెట్టుకోవచ్చు, గింజలు, మరమరాలు, పుట్నాలు ఇలాంటివి వేస్తే అవి వచ్చి మన చేతుల్లో తినేసి వెళ్ళిపోతాయి. దేవతా మత్స్యాల కింద లెక్క వాటిని. అటువంటి గొప్ప ఆలయం హుమాధామాలో సంబల్పూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ఒక శివాలయం. ఇది